చరిత్ర అంటే కేవలం గడిచిపోయిన కథ అనుకుంటాం, కానీ అది నిజం కాదు. కొన్నిసార్లు అది ఒక ఆయుధం, మనందరి మనసుల మీద ప్రస్తుతం ఎక్కుపెట్టి ఉన్న ఆయుధం. ఎందుకంటే మనం గతాన్ని ఎలా చూస్తామో అదే మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కానీ అసలు విషయమేంటంటే, మీ ఆలోచనల వెనుక, మీ విలువలు, మిమ్మల్ని మీరు చూసుకునే విధానం వెనుక ఒక అదృశ్య ప్రోగ్రాం నడుస్తోంది. మీ అనుమతి లేకుండానే మీ నిర్ణయాలను శాసిస్తూ మనల్ని ఒక నిర్దిష్ట మార్గంలో నడిపిస్తున్న ఒక ప్రోగ్రాం. ఈ విశ్లేషణలో మనం ఆ ప్రోగ్రాంనే డీకోడ్ చేయబోతున్నాం. ఇవి కేవలం చారిత్రక ప్రశ్నలు కావు. ఇవి మీ మైండ్లో రన్నవుతున్న సాఫ్ట్వేర్కి సంబంధించిన డయాగ్నాస్టిక్ ప్రశ్నలు. ఈ విశ్లేషణ ముగిసేసరికి మనం ఈ ప్రశ్నల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే కాదు, ఆ కోడ్నే చూడబోతున్నాం. ఈ అంతర్గత యుద్ధంలో గెలవాలంటే ముందు మనం ఈ యుద్ధం మొదలవకముందు ప్రపంచం ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. మన అసలైన ఆపరేటింగ్ సిస్టమ్ను మళ్లీ గుర్తు చేసుకోవాలి. ప్రాచీన భారతదేశపు డీఫాల్ట్ సెట్టింగ్ అర్థం చేసుకోవడానికి యజ్ఞం అనే పదాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. యజ్ఞం అనగానే మనకు గుర్తొచ్చేది పూజలు, క్రతువులు కదా. కాని ఒకప్పుడు దాని అసలర్థం అది కాదు. యజ్ఞం అంటే పంచుకోవడం, జాతీయ స్థాయిలో అందరూ కలిసి పంచుకునే ఒక గొప్ప ప్రక్రియ. అది మన జాతీయ సహకారానికి ఆధ్యాత్మిక పునాది. ఈ పంచుకునే తత్వంతో పాటు వాళ్లను నడిపించిన మరో ప్రధాన విలువ రుణప్రజ్ఞ, అంటే లోతైన కృతజ్ఞత. ఇది మామూలుగా థ్యాంక్స్ చెప్పడం లాంటిది కాదు. మన పూర్వీకులు ప్రకృతి నుండిగాని, సమాజం నుండిగాని అమూల్యమైనది ఏదైనా పొందినప్పుడు దానికి కృతజ్ఞతగా దాన్ని పవిత్రం చేసేవాళ్లు. ఈ భావనే వాళ్ల ప్రపంచాన్ని నడిపించింది. ఒకప్పుడు సహకారం, సామరస్యం, ఒక ఉమ్మడి లక్ష్యంతో నడిచిన సమాజం ఇప్పుడెందుకిలా తయారైంది? అంతా సంఘర్షణ, ఆందోళన, అంతులేని చర్చలతో నిండిపోయింది. ఎక్కడ తేడా కొట్టింది? ఎక్కడ మొదలైంది విచ్ఛిన్నం? ఇక్కడే అసలు సమస్య ఉంది. మనల్ని ఏం నమ్మించారు? వలసవాదం మనకు మంచి చేసిందని చెప్పారు. మన నాగరికత ఆత్మపై జరిగిన గాయాన్ని పురోగతి అనే అందమైన పేరుతో కప్పిపుచ్చారు. ఆక్రమణదారులు ఆధునికత తెచ్చారని చెప్పారు. కాని అది నిజంగా పురోగతినా, లేక మనల్ని విచ్ఛిన్నం చేసిన ఒక పెద్ద కుట్రా? సరే, మరి ఈ విచ్ఛిన్నం జరగక ముందు మన ప్రాచీన భారతదేశం అసలు ఎలా ఉండేది? దాని సామాజిక, ఆర్థిక నిర్మాణాలను ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. మనం కుల వ్యవస్థ అని ఒకే మాటతో తీసిపారేస్తాం. కాని అసలు విషయం అది కాదు. మనం గిల్డ్స్ గురించి మాట్లాడాలి. ఇవి మామూలు కులాలు కాదు. ఇవి శక్తివంతమైన సామాజిక, ఆర్థిక కార్పొరేషన్లు, నేటి ఫిక్కిలాంటివి అన్నమాట. కొన్ని గిల్డ్స్ ఎంత ధనవంతంగా ఉండేవంటే అవసరమైతే రాజులకే అప్పులిచ్చేవి. అంతేకాదు, శ్రేణి వల అని పిలిచే ప్రైవేట్ సైన్యాలను కూడా పోషించి రాజ్యాన్ని కాపాడేవి. ఇదొక అద్భుతమైన తరతరాల నైపుణ్య బదిలీ వ్యవస్థ. మనం ముందు చెప్పుకున్నాం కదా రుణప్రజ్ఞ అని. దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఒక మామూలు అరటిపండు. దాని విలువను గుర్తించిన మన పూర్వీకులు దానికొక కథనో, ఒక పవిత్రతను ఇచ్చారు. దాన్ని వనలక్ష్మి అన్నారు. అడవి సంపదను ఇచ్చే దేవత. ప్రాచీన గ్రీకులిక్కడికొచ్చినప్పుడు మన ఋషులు కేవలం పండ్లు, ముఖ్యంగా అరటిపండు తిని జీవించడం చూసి ఆశ్చర్యపోయారు. అందుకే వాళ్లు దానికి మూసా సేపియంటం అని పేరు పెట్టారు. అంటే జ్ఞానుల పండు అని అర్థం. ఆలోచించండి, ఒక సాధారణ పండు వెనుక ఎంత పెద్ద నాగరికత కథ ఉందో. ఇప్పుడు మనం చరిత్రలో ఒక చీకటి అధ్యాయంలోకి వెళ్తున్నాం, దండయాత్రల కాలం. కాని ఇది కేవలం ఓటమి కథ కాదు, ఇది ఒక అద్భుతమైన ప్రతిఘటన కథ. సుమారు క్రీస్తు శకం 712లో సింధుపై జరిగిన దాడితో ఒక కొత్త రకమైన యుద్ధం మొదలైంది. దాని లక్ష్యం భూమి కాదు, సంస్కృతినే నాశనం చేయడం. అలా 600 ఏళ్ల విధ్వంసం తర్వాత దక్షిణ భారతదేశంలో దేవాలయాలు కూల్చివేయబడ్డాయి, ప్రజలు అవమానించబడ్డారు. ఆ చీకట్లో మళ్లీ ఎప్పటికీ ఇలా జరగకూడదు అనే ఒకే ఒక సంకల్పంతో 1336లో విజయనగర సామ్రాజ్యం పుట్టింది. దాదాపు 300 సంవత్సరాల పాటు ఆ సామ్రాజ్యం సనాతన ధర్మానికి ఒక అభేద్యమైన కోటలా, ఒక గొప్ప హిందూ గోడలా నిలబడింది. ఆ కాలంలో ప్రజల స్ఫూర్తిని అర్థం చేసుకోవాలంటే డొమింగో పేస్ అనే ఒక పోర్చుగీస్ యాత్రికుడు ఏమన్నాడో వినండి. ఆయన ఏమన్నాడంటే, నేను పిరికివాడిగా ప్రవర్తించే ఒక్క వ్యక్తిని కూడా చూడలేదు. వాళ్లది ధైర్యం మరియు కర్తవ్యం యొక్క సంప్రదాయం. ఆ సామ్రాజ్యం నిలబడింది కేవలం రాజుల వల్ల కాదు, ప్రతి సామాన్య పౌరుడి ధైర్యం, కర్తవ్య నిష్ట వల్లే. ఇప్పుడు విచ్ఛిన్నం యొక్క రెండవ దశ మొదలైంది.
విజయనగరం లాంటి గోడల్ని కత్తులతో పడగొట్టలేమని వాళ్ళకి అర్థమైంది. అందుకే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కాని కత్తితో కాదు. వాళ్ళు ఫైల్తో, చట్టంతో, స్కూల్తో వచ్చారు. మన సమాజాన్ని లోపలి నుండి నెమ్మదిగా విచ్ఛిన్నం చేయడం మొదలుపెట్టారు. ఇది కత్తి కంటే చాలా ప్రమాదకరమైన దాడి. బ్రిటిష్ వాళ్ళు మన మైండ్లో ఇన్స్టాల్ చేసిన ఆ వలసవాద సాఫ్ట్వేర్ అది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. మన జీవితంలో ప్రతి చోట దాని ప్రభావం కనిపిస్తోంది. ఉదాహరణకు మన సినిమాల్లోనే చూద్దాం. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు సనాతన కళ, దీని లక్ష్యం స్థిరత్వం, రసానుభూతి, ఆనందం. మరోవైపు ఆధునిక, రాజకీయ ప్రేరేపిత కళ, దీని లక్ష్యం ఆందోళనను సృష్టించడం. మన ఇతిహాస పాత్రల్ని తీసుకుని వాటి అసలు తత్వాన్ని పక్కనపెట్టి వాళ్ల రాజకీయ అజెండాలకు వాడుకుంటున్నారు. అందం కోసం, ఆనందం కోసం పుట్టిన కళ ఒక భావజాలాన్ని ప్రచారం చేసే ఆయుధంగా మారిపోయింది. ఇదే ఈ విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన అసలైన నిజం. అసలు వలసీకరణ జరిగింది మన భూమిమీద కాదు, మన మనసుల మీద. మన ఆలోచనా విధానం, మన విలువలు, మనం ప్రపంచాన్ని చూసే దృష్టి అన్నీ హైజాక్ చేయబడ్డాయి. ఇది ఎలా జరిగిందంటే, పశ్చిమ దేశాల్లో చర్చికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిగింది. వాళ్ళు అదే కళ్లద్దాలతో మనల్ని చూశారు. ఇక్కడ కూడా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడాలి అనుకున్నారు. మన జ్ఞాన వ్యవస్థను కఠినమైన కుల వ్యవస్థ అని పేరు పెట్టి తక్కువ చేశారు. సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని చెప్పే మన ధర్మమనే భావన వాళ్లకి అర్థం కాలేదు. దాని వాళ్ల వ్యక్తిగత హక్కుల సిద్ధాంతంతో పోల్చి పనికిరాదని కొట్టిపారేశారు. ఈ సాంస్కృతిక విచ్ఛిన్నానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. మన దేవాలయాల్లో మనం పూజించే పవిత్రమైన మూర్తులు వాళ్ల ఆక్షన్ హౌజులలో కళాఖండాలుగా అమ్ముడుపోతున్నాయి. మన భక్తి వాళ్లకి డబ్బు, మనకు పవిత్రమైనది వాళ్లకు కేవలం ఒక వ్యాపార వస్తువు. మనం ఎప్పుడూ వాళ్లు పెట్టిన రూల్స్ ఫాలో అవుతూ వాళ్ళ గేమ్ గెలవాలని చూస్తున్నాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. అసలు మనం ఆ గేమ్ ఆడాల్సిన అవసరమే లేకపోతే, ఆ ఆట నుండి పూర్తిగా బయటకు వచ్చి మన సొంత ఆటను, మన సొంత ప్రపంచ దృష్టికోణాన్ని తిరిగి నిలబెట్టుకుంటే. ఇక్కడ చూడండి, ఒకవైపు స్వధర్మం అంటే అందరితో కలిసి సమాజానికి మనవంతు సహకారం అందించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. మరోవైపు వాళ్ల లిబర్టీ అంటే బంధాల నుండి, బాధ్యతల నుండి స్వేచ్ఛ. మన దృష్టి కర్తవ్యం మీదుంటే వాళ్ల దృష్టి హక్కుల మీదుంటుంది. రెండూ పూర్తిగా వేర్వేరు ప్రపంచాలు. ఈ నమూనాని అర్థం చేసుకున్న క్షణం మన పార్వె మొత్తం మారిపోతుంది. గతం మనకు చీకటిగా కనపడదు, ఒక వెలుగులా, జ్ఞానభాండాగారంలా కనిపిస్తుంది. మన గ్రంథాలు కొత్తగా అర్థమవుతాయి. అప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మళ్లీ ప్రాణం వస్తుంది. ఒక మామూలు అరటిపండులో వనలక్ష్మి కనిపిస్తుంది. హంపి శిథిలాలలో ఒక వీరగాథ వినిపిస్తుంది. డీకాలనైజేషన్ అంటే ఈ వలసవాద ప్రభావం నుండి బయటపడటం అనేది చట్టాలు మార్చటం వల్ల జరిగేది కాదు. ఈ పని బయట జరగదు, మన లోపల జరగాలి. మనలో ప్రతి ఒక్కరి లోపల. మనకు చెప్పబడిన కథను కాదని, మన అసలైన కథను మనం స్పృహతో ఎంచుకోవాలి. చివరిగా ఈ ప్రశ్న మనందరికోసం. మన గతాన్ని, మన సంస్కృతిని, మన విలువలను అర్థం చేసుకున్న తర్వాత మనం ఎవరుగా ఉండటానికి ఎంచుకుంటాం? వాళ్లు మనమీద రుద్దిన గుర్తింపుతోనే బతుకుదామా, లేక మన నిజమైన వారసత్వాన్ని స్వీకరించి ఒక కొత్త భవిష్యత్తును నిర్మించుకుంటామా? ఈ ఎంపిక మనదే.